హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకువెళ్తామండి. ముందుగా ఒక చిన్న రీకాల్ చేస్తున్నాను. సపోజ్ మనం దీన్ని ఎస్ ఆర్బిటాల్ అని అనుకుంటే, ఇది వేరొక యాటమ్ యొక్క ఎస్ ఆర్బిటాల్ అయినట్లయితే కనుక, అంటే మనం హైడ్రోజన్ గురించి మాట్లాడాం కదా లాస్ట్ క్లాస్లో, దాని గురించి చెప్తున్నాను. ఇది 1s1 ఎలక్ట్రాన్ దీంట్లో ఉంది, ఇందులో 1s1 ఎలక్ట్రాన్ ఉంది అని అనుకుంటే కనుక, ఈ తీసుకున్నటువంటి ఎస్ ఆర్బిటాల్ అనేటటువంటిది నాన్ డైరెక్షనల్, బికాజ్ ఇట్ ఈస్ ఎ స్పియర్. దీనికి డైరెక్షన్ ఉండదు. నాన్ డైరెక్షనల్ అనేది ఎస్ ఆర్బిటాల్ యొక్క ప్రాపర్టీ. కాబట్టి ఇక్కడ ప్లస్ వేసుకుంటే ఇక్కడ ప్లస్ వేసుకోవచ్చు, లేదా ఇటు మైనస్ వేసుకుంటే ఇటు మైనస్ వేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. బట్ మనం పి ఆర్బిటాల్ కనుక వచ్చినట్లయితే, సపోజ్ పి ఆర్బిటాల్ కనుక తీసుకుంటే ఎలా ఉంటుందండి? లోబ్స్ ఉంటాయి ఇలా కదండి. ఇవి తీసుకున్నప్పుడు ఈ పి ఆర్బిటాల్ అనేటువంటి దాన్ని డైరెక్షనల్ అని అంటారు. అంటే ఏమిటి ఒకసారి చూడండి. షేప్ ఆఫ్ పి ఆర్బిటాల్. ఇప్పుడు పి ఆర్బిటాల్ని మనం రాసేటప్పుడు ఎలా రాస్తామండి? పిఎక్స్ అని, పివై అని, పిజెడ్ అని కదండి. 3 ఆర్బిటాల్స్ రాస్తాం. ఏ ఆర్బిటాల్ రాసినప్పటికీ కూడా దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే, ఇది పిఎక్స్. సపోజ్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నట్లయితే, ఇలా పైకి చూపించేది వై యాక్సిస్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది పివై కదండి. ఈ డంబెల్ షేప్ వరకు మాత్రమే పి. ఈ లైన్ అనేటటువంటిది యాక్సిస్ చూపించడానికి రాస్తున్నాను నేను. పిజెడ్ అయితే ఈ పేపర్ వెనకాలకి ముందుకి ఉందనుకోండి, అంటే నా ఉద్దేశం ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది పిజెడ్ ఆర్బిటాల్ కదండి. ఈ పిఎక్స్ కానీ పివై కానీ పిజెడ్ ఆర్బిటాల్ కానీ రాసినప్పుడు మొదటి లోబును ఒక దాన్ని ప్లస్ అనుకుంటే రెండో దాన్ని మైనస్ అనుకోవాలి. సపోజ్ ఇది ప్లస్ అనుకుంటే ఇది మైనస్ అనుకోవాలి, ఇది ప్లస్ అనుకుంటే ఇది మైనస్ అనుకోవాలి, లేదు ఇది ప్లస్ అనుకుంటే అది మైనస్ అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకటి ప్లస్ అయితే రెండోది మైనస్ అవ్వాలి. ఇలా మనం రాసుకోవాలి మన అటామిక్ ఆర్బిటాల్స్ని కంబైన్ చేసేటప్పుడు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి ఇలా 3 వేరువేరుగా ఉండవుగా. అంటే నా ఉద్దేశం, మీరు కనుక 2p సబ్ లెవెల్ తీసుకున్నారనుకోండి, ఎలా రాస్తారు 2p సబ్ లెవెల్? ఒక ఎనర్జీ ఇలా చూపించి ఇలా రాస్తారు కదండి. కాసేపు ఇది నేను పిఎక్స్, ఇది పివై, ఇది పిజెడ్ అనుకున్నాను అనుకోండి. సో 3 ఒకే ఎనర్జీ ఉంటే ఒకే సబ్ లెవెల్లో ఉంటాయి. అన్నీ కలిసి ఒకే సబ్ లెవెల్లో ఉన్నాయంటే నా ఉద్దేశం ఏంటి? సపోజ్ ఇదిగోండి, ఇలా నేను పిఎక్స్ రాశాను అనుకోండి, దీన్ని ఆనుకుని మనకి పివై ఉంటుంది, దీన్ని పట్టుకొని ఇలాగ మనకి పిజెడ్ ఉంటుంది కదండి. 3 కలిసి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా పిఎక్స్, పివై, పిజెడ్ని ఇలాగే రిప్రజెంటేషన్ చేసుకోవాలి ఎదరకు తీసుకువెళ్ళేటప్పుడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సపోజ్ ఇట్లాంటి ఆర్బిటాలే ఇంకొక దాంతో కలుస్తుంది అనుకోండి. సపోజ్ నేను కాసేపు ఏదో ఆక్సిజన్ యాటమ్ గురించి, ఆక్సిజన్ మాలిక్యూల్ గురించి మాట్లాడుతాను అనుకోండి. ఆక్సిజన్ మాలిక్యూల్లో ఒక పి ఇంకో పితో కలవాల్సి వస్తుంది. ఏదో ముందుకెళ్ళి కొద్దీ చెప్తాను నేను సందర్భం. సపోజ్ నేను ఇదొక అటామిక్ ఆర్బిటాల్ అనుకోండి, నేను కంబైన్ చేయాలని చూస్తున్నాను. కంబైన్ చేయాలని చూస్తే గనక ఖచ్చితంగా దీని మధ్యలో ఏం చేయాలి? మనం ఒక డాట్ని పెట్టాలి. ఎందుకని? అటామిక్ ఆర్బిటాల్స్లో న్యూక్లియస్ని చూపించాలి కంబైన్ చేసే ముందు. మామూలు ఎప్పుడైతే ఇలా రాసుకోవచ్చు, మనం కాంబినేషన్ చేస్తున్నామంటే కంపల్సరీ మధ్యలో చిన్న డాట్ని పెట్టి చూపించాల్సి వస్తుంది. ఆ డాట్ని మనం పెట్టామనుకోండి, సపోజ్ ఇది ఇలాంటిది ఇంకోటి ఉంది, అంటే ఇది ఆక్సిజన్ని అనుకోండి, ఇది పివై, ఇది పిజెడ్. ఇప్పుడు గమనించండి, ఈ 2 ఇలా దగ్గరకు వచ్చి బాండ్ ఏర్పరిచాయి అనుకోండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిఎక్స్ ఇక్కడున్న పిఎక్స్ తోటి వచ్చి ఇలా బాండ్ ఏర్పరిచింది అనుకోండి, మనకి ఏమవుతుందండి? హెడ్ ఆన్ ఓవర్లాప్ అవుతుంది. ఇలా ఒకదానితో ఇలా పట్టుకుంటాయి కదండి. సో ఈ 2 కనుక కలిస్తే ఇక్కడ ఈ 2 మధ్యలో మనం సిగ్మా బాండ్ చూపించామనుకోండి, ఈ 2 కలవటానికి ఉన్నాయా? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే ఈ 2 ఇలా కలిసినప్పుడు ఈ 2 కలుస్తాయా? ఖచ్చితంగా సైడ్ వైజ్ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలా హెడ్ ఆన్ ఓవర్లాప్ అనేది జరగదు.
కదండి. ఒకసారి చూడండి, ఇది ఒకటి అనుకుందాం కాసేపు. అంటే ఇది పైన ఒక లోబు కింద ఒక లోబు ఉంది అనుకోండి, దీనిపైన ఇంకొకటి ఇలా ఉంది కదండి, ఇంకొకటి ఇలా ఉంది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ కదా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండు కాసేపు పక్కన పెడదాం. ఇది ఇలా కలిసింది, దీనికి సంబంధించింది అంటే ఈ పిఎక్స్ సంబంధించింది ఇలా అనుకోండి, ఈ రెండు ఇలా కలిసాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం ఏం చెప్పచ్చు? సిగ్మా బాండ్ అని చెప్పచ్చు. ఇది ఒక ఆక్సిజన్ యాటమ్ది, ఏది ఇక్కడ నేను గ్రే కలర్లో చూపిస్తుంది, ఈ వైలెట్ కలర్లో చూపిస్తుంది వేరొక ఆక్సిజన్ యాటమ్ది, ఇది వేరొక ఆక్సిజన్ యాటమ్ది. ఇలా కలిసినప్పుడు ఈ రెండు కలిసి మనకి ఒక సిగ్మా బాండ్ ఏర్పడింది. ఓకే, బాగానే ఉంది అనుకుందాం. ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి అని అంటున్నాను నేను. అంటే ఏమేంటండి, ఈ రెండు కూడా ఇలా కలవాలనుకున్నాయి అనుకోండి, ఎవరు అడ్డుపడతారు? మధ్యలో సిగ్మా బాండ్ అడ్డుపడుతుంది. కాబట్టి పి ఆర్బిటాల్ ఇంకో పి ఆర్బిటాల్ తోటి కలుస్తుంది అంటే కంపల్సరీ దాంట్లో కనుక ఒకటి సిగ్మా బాండ్ అయితే మిగతావి పై బాండ్స్ అవ్వాలి. ఎందుకంటే సైడ్ వైజ్ ఓవర్లాప్ అయితే కనుక పై బాండ్ అంటాంగా. సో ఈ రెండు సైడ్ వైజ్గానే ఓవర్లాప్ అవ్వాలి. ఒకవేళ ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ ఉన్న పీజెడ్ తీసుకున్నాం అనుకోండి, అవి కూడా సైడ్ వైజ్గానే ఓవర్లాప్ అవ్వాలి. కాబట్టి ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా మనకి పి ఆర్బిటాల్ ఓవర్లాప్ జరిగినట్లయితే, పి ఆర్బిటాల్ ఓవర్లాప్ కనుక జరిగితే అది 2 వెరైటీస్లో ఉంటుంది. ఒకటి సిగ్మా బాండ్స్ ఏర్పరిచే వెరైటీ, రెండోది పై బాండ్స్ ఏర్పరిచే వెరైటీ. ఓకేనండి. ఇంతవరకు మనకు తెలిసినట్లయితే పి ఆర్బిటాల్ ఓవర్లాప్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇక ఒక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను, ఆ బిట్ కూడా ఒకసారి చూడండి. ఎప్పుడైనా ఎస్ ఆర్బిటాల్కి పి ఆర్బిటాల్కి మధ్యలో పై బాండ్ వస్తుందా అని అడుగుతారు క్వశ్చన్. మీకు బిట్స్లో అడుగుతారు, ఇది రాదు. ఒక ఎస్ ఆర్బిటాలు పి ఆర్బిటాల్ తోటి సిగ్మా బాండ్ ఏర్పరుస్తుంది. గుర్తుపెట్టుకోలేదు. ఎలా అండి? సపోజ్ నేను దీన్ని నేను ఎస్ అన్నాను అనుకోండి, ఈ ఎస్కి నేను ఒక పిని కలవమన్నాను అనుకోండి. ఎలా కలవమన్నాను నేను? ఒక సిగ్మా బాండ్ రూపంలో కలవండి అని అన్నాను అనుకోండి. సపోజ్ ఇది పి ఆర్బిటాల్ అనుకోండి, ఇది పి ఆర్బిటాల్. ఓకే, ఈ పి ఆర్బిటాల్ దీని దగ్గర తీసుకొచ్చాను అనుకోండి, దీని యొక్క ప్లస్ దీంట్లో ప్లస్ కలిపి రెండు కలిపి నేను ఇలాగా సిగ్మా బాండ్ అని చూపించవచ్చు, తప్పలేదు. ఎందుకని? దీనికి రెండో వైపు మైనస్ ఉంది, అంటే రెండు లోబ్స్ కదా, ఇది రెండో వైపు మైనస్ ఉంది, ఇటువైపు ప్లస్ ఉంది, ఇలా సిగ్మా బాండ్ చూపించవచ్చు. అట్లా కాదు పై బాండ్ చూపించు అన్నాను అనుకోండి, అంటే ఇక్కడ చూపించినట్టుగా ఇది ఎస్. ఈ ఎస్లో మొత్తం అంతా ఏముంది అనుకోండి, నేను ప్లస్ ఉంది అనుకున్నాను అనుకోండి. సైడ్ వైజ్కి కదా ఓవర్లాప్ అవ్వాలి పి ఆర్బిటాల్ అంటే. ఇలా పి ఆర్బిటాల్ దీని దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ పి ఆర్బిటాల్ కనుక దీని దగ్గరకు వస్తే ఎలా బాండ్ ఏర్పరుస్తుంది? ఎందుకనంటే పి ఆర్బిటాల్లో ఈ పైన ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, రెండింటిని కలుపుకుని బాండ్ ఏర్పరచాలి. ఎగనెస్ట్ ద రూల్కి ఎగనెస్ట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సపోజ్ ఇలా ఎస్ తీసుకుంటే ఈ ఎస్కి ఏముందండి? ప్లస్ ఉంది, వేవ్ ఫంక్షన్. దీనికి నేను ఇలా పీని కలిపాను, ఇలా సైడ్ వైజ్గా కలపాలని చూసా. ఈ సైడ్ వైజ్గా కలిపినప్పుడు ఈ పి లోపల ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఎవరున్నారు? మైనస్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక ప్లస్ని తీసుకువెళ్ళి ఒక ప్లస్ కలిపావంటే బాగానే ఉంది, కానీ ఈ రెండోది మైనస్ తగులుతుంది. అలా ఎప్పుడు కలపకూడదు. వేవ్ ఫంక్షన్స్ అయితే సై ఏ ప్లస్ సై బి అవ్వాలి, లేదంటే సై ఏ మైనస్ సై బి అవ్వాలి. అంతేగాని ఒకే బాండ్లో సై ఏ ప్లస్ బి మరలాగా సై ఏ ప్లస్ సై బి మరలా సై బి మైనస్ ఇలా రాకూడదు అనమాట ఎట్టి పరిస్థితుల్లో. ఏమై క్లియర్? సో ఎస్ ఆర్బిటాల్ అనేటటువంటి స్పెరికల్ ఆర్బిటాల్ అనేటటువంటిది నాన్ డైరెక్షనల్, ఇది డైరెక్షనల్ని నాన్ డైరెక్షనల్ని మనం మిక్స్ చేయాలి అంటే సిగ్మా బాండ్ వరకు మాత్రమే మనకి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఒప్పుకుంటుంది. పై బాండ్ ఏర్పరచడానికి ఉండదు. ఎస్కి పీకి మధ్యలో పై బాండ్ రాదు. ఎందుకు రాదు? ఇంకొకసారి ఇందులో చిన్న డాట్ పెట్టానండి, ఇది ఇప్పుడు దీనికి చూపిస్తున్నాను. ఏమని చూపిస్తున్నా అంటే ప్లస్ అని చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీని పక్కనే ఒక పి ఆర్బిటాల్ రాశాను, దూరంగా రాస్తాను.
ఇది ఒక పీ ఆర్బిటాల్, దీని మధ్యలో డాట్ చూపించాలి కలుపుతున్నాను కాబట్టి. ఇక్కడ ప్లస్ అన్నాను, ఇక్కడ మైనస్ అన్నాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే దీన్ని దీంతో ఇలా కలపండి అంటున్నా. ఎలా కలుస్తుంది? ఇది దీని మధ్యలోకి వెళ్ళి కలవాలి. కలిసినప్పుడు హాఫ్ ఆఫ్ ది ఎస్ ఆర్బిటాల్ ప్లస్లో కలవాలి, హాఫ్ ఆఫ్ ది ఎస్ ఆర్బిటాల్ మైనస్లో కలవాలి. అలా జరుగుతుందా? జరగదు. సార్ పోనీ ఎందుకు సార్ ఆ బాధపడతారు? దీన్ని తీసుకొచ్చి దీన్ని నెత్తి మీద ఇలా కలిపేయండి అన్నారు అనుకోండి, కలుపు, అది కుదురుద్ది. ఇలా కలిపాను, ఇది ప్లస్, ఇది పెట్టి ఇక్కడ కలిపాను, ఇది ప్లస్ అని చూపించాను. ఇది ఏమైంది? ఇప్పుడు సిగ్మా బాండ్ అయింది. నేను అనేది అదే, సిగ్మా బాండ్ పాసిబిలిటీ ఉంది, కానీ పై బాండ్ అంటే ఎలా ఏర్పడాలి? సైడ్ వైజ్ ఏర్పడాలి. ఇలా సైడ్ వైజ్ పై బాండ్ మాత్రము ఏర్పడదు. ఎవరెవరి మధ్యలో? ఎస్కి పీకి మధ్యలో ఏర్పడదు. సో ఇంతవరకు మనకు తెలిసినట్లయితే ఈ ఆర్బిటాల్స్ని ఎలా కలపాలి అనేటటువంటి మనకి 2 మార్క్స్ క్వశ్చన్లు అడుగుతారు. కాబట్టి ఒకసారి పీ ఆర్బిటాల్లో ఉన్నటువంటి సిగ్మా ఓవర్లాప్ ఎలా ఉంటుంది, పై ఓవర్లాప్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. పీపీ కాంబినేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. దీనిలో మొదటిది ఎవరండి? సిగ్మా బాండ్ ఓవర్లాప్. చూడండి, సిగ్మా బాండ్ ఓవర్లాప్ చూపిస్తాను మీకు. సపోజ్ ఇది ఒక పీ ఆర్బిటాల్ అయితే మధ్యలో డాట్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి. మరి అదేవిధంగా ఇది ఇంకొక అటామిక్ ఆర్బిటాల్ అయితే ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ డాట్ పెట్టండి. ఈ రెండు ఒకదానితో సిగ్మా బాండ్ ఓవర్లాప్ అవుతున్నాయి. సిగ్మా బాండ్ ఓవర్లాప్ అయ్యేటప్పుడు పాసిబిలిటీస్ ఏంటి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏమిటి 2 పాసిబిలిటీస్ అంటే, ఇలా ఈ చివరి చిన్నగా వేయాలండి. ఇది మైనస్, ఇది మైనస్, అంటే ఈ 2 మైనస్లు మధ్యలో ప్లస్, ఈ 2 కలిసి ఒక ప్లస్. ఇలా జరగచ్చు ఓవర్లాప్. ఇలా కనుక జరిగినట్లయితే దీన్ని సిగ్మా బాండింగ్ ఓవర్లాప్ అంటారు. సిగ్మా బాండింగ్ ఓవర్లాప్. ఇది కాసేపు పీజెడ్ ఆర్బిటాల్, ఇది కాసేపు పీజెడ్ ఆర్బిటాల్ అయినట్లయితే ఇక్కడ వచ్చే ఓవర్లాప్ని సిగ్మా బాండ్ ఓవర్లాప్, దాని రిప్రజెంటేషన్ చేయాలంటే సిగ్మా పీజెడ్ అని రిప్రజెంట్ చేస్తారు. క్లియర్? ఇదేంటి? బాండింగ్ ఆర్బిటాల్స్ ఇవి. బాండింగ్ ఆర్బిటాల్. యాంటీ బాండింగ్ అయితే ఏమవుతుంది? ఈ మైనస్ ఇక్కడికి వస్తుంది, ఒకదాన్ని ఒకటి వికర్షించుకుంటాయి, అప్పుడు ఇలా ఏర్పడుతుంది బాండ్. ఎలా ఏర్పడుతుంది అంటే, ఇది ప్లస్, ఇది మైనస్. ఇప్పుడు ఇది ప్లస్ వేసాం కదా, దానికి ఆపోజిట్లో వేయాలి మన యాంటీ బాండింగ్ అన్నప్పుడు. సో ఇది మైనస్, ఇది ప్లస్, అంటే 2 ఒకదానికొకటి ఇలాగా వికర్షించుకున్నాయి. వికర్షించుకోవటం వల్ల ఏమైందంటే దీని మధ్యలో ఒక నోడ్ వచ్చింది. సో దీన్ని ఏమని రాయాలండి? సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ ఓవర్లాప్. యాంటీ బాండింగ్ ఓవర్లాప్. దీన్ని రిప్రజెంటేషన్ చేయాలంటే కనుక పీజెడ్ కాబట్టి దీన్ని ఎలా రాస్తారండి? సిగ్మా స్టార్ పీజెడ్ అని చూపిస్తాం. క్లియర్? నెక్స్ట్ పై బాండ్ ఓవర్లాప్. పై బాండ్ ఓవర్లాప్ ఏమిటి? పై బాండ్ ఓవర్లాప్. సపోజ్ నేను దీన్ని ఇలా తీసుకున్నాను, ఇలా ఒక పీ ఆర్బిటాల్ తీసుకున్నాను, దీని మధ్యలో సెంటర్లో డాట్ పెట్టాలి. అండ్ ఇక్కడ కూడా డాట్లు ఉంటాయి, డాట్ పెట్టాలి, డాట్ పెట్టాలి. ఓకే, సో ఈ ప్లేస్లో కూడా డాట్స్ ఉంటాయి, డాట్ ఉండాలి, డాట్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇలా నేను తీసుకున్నప్పుడు ఇది పైన ప్లస్, ఇది మైనస్, దీని పక్కనే ఇంకొక ఆర్బిటాల్ మనం ప్లస్, దీని కాంబినేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఎలా అయితే కంబైన్ చేస్తామో అలాగే ఇంకో దాన్ని కంబైన్ చేస్తున్నాం. ఇది ప్లస్, ఇది మైనస్, మధ్యలో ఒక డాట్. ఈ 2 కలవాలి అంటే ఈ 2 కూడా ఒకదానికొకటి సైడ్ వైజ్గా కలిసేటప్పుడు కూడా మనకి బాండింగ్, యాంటీ బాండింగ్ 2 వస్తాయి. ఎలా వస్తాయి చూద్దాం.
మధ్యలో డాట్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, రెండో దాన్ని దీనికి కలిసిపోయినట్టుగా చూపించాలి. ఇలా అంటే ఇది ప్లస్, ఇది మైనస్, అంటే ఇలా మనకి సైడ్ వైజ్గా ఓవర్లాప్ అవుతున్నాయి. ఇలా సైడ్ వైజ్గా ఓవర్లాప్ అయ్యేటువంటి వీటిని మనం చూపించేటప్పుడు ఏం రాస్తామంటే పై బాండింగ్ ఆర్బిటాల్స్. పై బాండింగ్ ఆర్బిటాల్స్. ఇది కనుక పీవై, ఇది కనుక పీవై అని అనుకున్నట్లయితే ఇది ఏమవుతుంది అంటే పై పీవై ఓవర్లాప్ అవుతుంది. అయితే ఇక్కడ మనం పై పీవై అనేది ఓవర్లాప్ రాసేటప్పుడు అండి ఇది 2py అని రాసాం అనుకోండి, పై 2py అవుతుంది. 3py అని వస్తే పై 3py అవుతుంది. జనరల్గా ఇక్కడ చూడండి మనకు మాలిక్యూల్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా వెళ్దాం దాని గురించి. సో ఇది బాండింగ్ ఆర్బిటాల్స్ ఫార్మ్ అయ్యే విధానం. యాంటీ బాండింగ్ అంటే ఎలా ఏర్పడతాయి అని అంటే ఒకటి ప్లస్ అయితే దానికి ఆపోజిట్ ఇంకోటి మైనస్ అవ్వాలి. అంటే నా ఉద్దేశం ఇలా ఉంటుంది, ఇలా డాట్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, మధ్యలో ఒక నోడ్, మరలా ఇక్కడ డాట్, ఇక్కడ ఏమవుతుంది ఇది మైనస్, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఇలా వచ్చినటువంటి ఈ ఆర్బిటాల్స్ని ఏమంటారంటే పై స్టార్ 2py అని చూపించాలి. ముందు పేరు రాద్దాం, పై యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. యాంటీ బాండింగ్ కాబట్టి పై స్టార్ అని రిప్రజెంట్ చేస్తాం. సో పై స్టార్ py అవుతుంది. ఏమై క్లియర్? సో ఇలాగా మనకి p ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నప్పుడు ఇలా మిక్స్ అవుతుంది. సార్ తర్వాత ఇంకా d ఏమవుతుంది, f ఏమవుతుంది, ఇవంతా మనకి సిలబస్లో లేవు. ఓన్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే s ఆర్బిటాల్లో ఓవర్లాప్ అయ్యేటప్పుడు ఎలా అవుతుంది, p ఆర్బిటాల్లో ఓవర్లాప్ అయినప్పుడు ఎలా అవుతుంది అన్న విషయం తెలుసుకుంటే చాలు. ఏమై క్లియర్? సో ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్ అయ్యేటప్పుడు ఫాలో అయ్యేటటువంటి రూల్స్ ఏమిటి, ఆ రూల్స్ గురించి మనకి 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఒకసారి రూల్స్ రాస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించాలి. ఒక యాటమ్ వేరొక యాటమ్ని అప్రోచ్ అవుతూ ఉన్నట్లయితే, ఒకదానికొకటి అప్రోచ్ అవుతూ ఉన్నట్లయితే అవి కంబైన్ అయ్యేటటువంటి క్రమంలో వీటిలో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ఐడెంటిటీని వదిలేసుకుంటాయి. వాటి యొక్క ఐడెంటిటీని వదిలేసుకుని ఒకదాంతో ఒకటి మ్యూచువల్గా ఓవర్లాప్ అయ్యి న్యూ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అది ఫస్ట్ రూల్. అంటే ఏంటి మాస్టర్ ఏదో చెప్పారు మాకేం అర్థం కాలేదు, యాటమ్ అంటారు అదంటారు. సపోజ్ నేను దీన్ని ఫ్లోరిన్ యాటమ్ అనుకున్నాను, ఎఫ్. ఇది టోటల్ యాటమ్, ఒక ఎస్ ఆర్బిటాల్ కాదు. ఇది ఒక ఫ్లోరిన్ యాటమ్ అనుకోండి, ఎఫ్. ఈ రెండు ఒకదానికొకటి దగ్గరగా అప్రోచ్ అయినాయి. ఈ అప్రోచ్ అయినప్పుడు అవ్వటానికి ముందు వాటిల్లో ఏమున్నాయి, ముందు ఈ ఫ్లోరిన్ యాటంలో ఏమున్నాయి చూద్దాం ఉండండి. 1s2 2s2 2p5. ఎవరిది? ఇది ఫ్లోరిన్ అనుకుంటే దీనిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎస్ ఆర్బిటాల్స్ ఉన్నాయండి దీంట్లో? 2 ఎస్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఒక p ఆర్బిటాల్ ఉంది. కరెక్టే కదా? ఇది ఒక ఫ్లోరిన్ కదండి. ఈ ఫ్లోరిన్ కనుక తీసుకొస్తే దీంట్లో 1s2 2s2 2p5. దీని కాన్ఫిగరేషన్ కూడా అదే. దీంట్లో ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంది, అదే దీంట్లో 2 ఎస్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఒక p ఆర్బిటాల్ ఉంది. మొత్తం ఈ రెండింటి మీద కలిపి ఎన్ని ఉన్నాయి లెక్కేయండి ఒకసారి. ఇక్కడ ఒక 2 ఎస్ ఆర్బిటాల్స్, ఇక్కడ ఒక 2 ఎస్ ఆర్బిటాల్స్, ఇక్కడ ఒక p ఆర్బిటాల్, ఇక్కడ ఒక p ఆర్బిటాల్. నా ఉద్దేశం ఆర్బిటాల్ అంటే సబ్ లెవెల్, ఒక p సబ్ లెవెల్ ఉన్నాయి కదండి. సో కాబట్టి ఇందులో 2 ఎస్ సబ్ లెవెల్స్, ఒక p సబ్ లెవెల్ ఉంది. ఇందులో 2 ఎస్ సబ్ లెవెల్స్, ఒక p సబ్ లెవెల్ ఉంది. ఈ pలో మళ్ళీ మీకు 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, px py pz. మరలా ఈ pలో కూడా px py pz ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కలిసిపోయినాయి అనుకో, ఇలా అటాచ్ అయిపోయినాయి, దగ్గరకు వస్తున్నాయి. అంటే కరెక్ట్గా మాట్లాడాలంటే మళ్ళీ కరెక్ట్గా అటాచ్ అవ్వవు, చిన్న గ్యాప్ ఉంటుంది. ఇలా చిన్న గ్యాప్ ఉండేలాగా ఇలా ఉన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఇది ఎవరు? F2 మాలిక్యూల్ కదండి, F2 మాలిక్యూల్. ఇలా విడిగా చూపిస్తే ఎవరు? F యాటమ్స్. ఇలా చూపిస్తే ఏమైంది? F2 మాలిక్యూల్. బాగా గమనించాలి, F2 అవ్వటానికి ముందు ఉన్నటువంటి యాటమ్స్లో అయితే ఎస్ ఆర్బిటాల్ ఉంది, p సబ్ లెవెల్ ఉంది. p సబ్ లెవెల్లో px py pz విడివిడిగా ఉన్నాయి. ఇలా కలిసిన తర్వాత ఇవి ఏవి ఉండవు అంటుంది.
ఇంక లేవు అవి. ఎప్పుడు మాలిక్యూల్గా మారిపోతే గనక అవి లేవు. మాలిక్యూల్గా మారిపోయిన తర్వాత వేరే ఆర్బిటాల్స్ వస్తాయి. ఆ వేరే ఆర్బిటాల్స్ని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని మాట్లాడుతున్నాము. సరే ఎందుకు సార్ ఇలా రాశారు, ఉన్నాయని చెప్పారు, మళ్ళీ కొట్టుపడేశారు దాన్ని అంటే ఎస్ ఆర్బిటాల్ అని అన్నాను అనుకోండి, అంటే దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఒక ఫ్లోరిన్లో ఉన్నటువంటి ఒక న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఈ ఫ్లోరిన్ యాటమ్ ఉంది, దీనికి ఒకటే కానీ న్యూక్లియస్ ఉంటుంది. సపోజ్ ఈ ఫ్లోరిన్ యాటమ్ ఉంది, దీనికి ఒక న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ మీద అధికారం కలిగి ఉంటుంది, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మరి మాలిక్యూల్ అయిపోయిన తర్వాత ఇలా మాలిక్యూల్గా మారిపోయింది. మాలిక్యూల్గా మారిపోయిన తర్వాత ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇది కంట్రోల్ చేయొచ్చు, దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇది కంట్రోల్ చేయొచ్చు. అంటే ఏమైంది, మాలిక్యూల్గా మారిన తర్వాత దీని లోపల మనకి 2 న్యూక్లియస్లు వచ్చాయి. నీల్స్ బోర్ గారు చెప్పినటువంటి సింగిల్ న్యూక్లియస్ కాదు. నీల్స్ బోర్ గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు, తర్వాత ఉలెన్బెక్, గౌడ్ స్మిత్, ఇంకా చాలామంది ఉన్నారు, డేవిసన్ అండ్ జర్మర్, వీళ్ళంతా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏం మాట్లాడారంటే ఇది మాట్లాడలా, ఒకదాని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇందులో ఒక ప్లస్ ఛార్జ్ ఒక న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్లో దీనిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ అన్ని సబ్ లెవెల్స్లో ఉంటాయి. ఆ సబ్ లెవెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఈ న్యూక్లియస్ అట్రాక్ట్ చేస్తుంది. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ కనిపెట్టిన వాళ్ళు, అలాగే ల్యాండే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కనిపెట్టిన వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళు డేవిసన్ అండ్ జర్మరు, ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్, వీళ్ళంతా స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ అవి కనిపెట్టిన వాళ్ళు. వీళ్ళందరూ దేని గురించి మాట్లాడుతున్నారు? సింగిల్ యాటమ్ మాట్లాడుతున్నారు. కానీ ప్రకృతిలో మనకి సింగిల్ యాటమ్ దొరకదు చాలా వరకు, నోబుల్ గ్యాసెస్ తప్ప. ఇదంతా మనం ఇంట్రడక్షన్లో మాట్లాడాం. ఎఫ్గా దొరకదు. ఎలా దొరుకుతుంది? F2గా దొరుకుతుంది. నేను కాసేపు కలిపేస్తున్నాను ఈ రెండింటిని, పట్టుకోవడం ఈజీగా ఉంటుందని. యాక్చువల్గా కలపకూడదు, చిన్న డిస్టెన్స్ ఉంటుంది. సో F2 ఇది కదా. ఈ F2లో ఇప్పుడు మనం ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు అని మాట్లాడటం చెయ్యకూడదు అని చెప్తుంది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఏమైనా మాట్లాడాలి? సిగ్మా 1s అంటే 1s ఉంది కదండి, ఎస్, దాని ముందు ఏం పెట్టాం మనం? సిగ్మా పెట్టాం. అంటే ఈ రెండు కలిసిపోయిన తర్వాత మనకి ఏ ఆర్బిటాల్స్ ఏర్పడతాయంటే ఇవి సిగ్మా 1s కానీ, సిగ్మా స్టార్ 1s కానీ, సిగ్మా 2s కానీ, సిగ్మా స్టార్ 2s కానీ, లేదా పై 2py = పై 2pz కానీ, లేదా పై స్టార్ 2py = పై స్టార్ 2pz కానీ, ఇలాంటి ఆర్బిటాల్స్ ఏర్పడుతూ ఉంటాయి. మాస్టర్ ఇందులో కూడా మరి ఎస్పి రాస్తున్నారు కదా, ఇక్కడ ఎస్కు ముందు కనుక సిగ్మా ఉంటే దాని అర్థం ఇది మనం నేర్చుకున్నటువంటి ఎస్ ఆర్బిటాలు కాదు. మరి ఎవరండి ఇది? ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్. మాలిక్యులర్ ఆర్బిటాల్. మాలిక్యులర్ ఆర్బిటాల్ ముందు సిగ్మా పెట్టారంటే ఏంటండి అంటే సిగ్మా బాండింగ్ వల్ల ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్. అంటే 2 యాటమ్స్ కలిసి ఆ ప్లేస్లో ఒక సిగ్మా బాండ్ని ఫామ్ చేశాయి ఎస్ ఆర్బిటాల్స్ కలవటం వల్ల అని సిగ్మా తెలియజేస్తుంది. నేను ఇప్పుడు నిన్ను వచ్చి సిగ్మా 1sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల పైన, ఇవి ఎలక్ట్రాన్లు అనుకోండి కాసేపు, ఎవరికి అధికారం ఉంది అని మిమ్మల్ని అడిగా. ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి అంటే మల్టీ న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. మల్టీ న్యూక్లియస్ అంటే దీని లోపల ఉన్నటువంటి న్యూక్లియస్, దీని లోపల ఉన్నటువంటి న్యూక్లియస్, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. ఏమి క్లియర్ సార్? 2 యాటమ్స్ ఎలా కలిసి ఉంటాయా? ప్రస్తుతానికి 2 యాటమ్స్ నేర్చుకోండి. మీరు ఇంకా హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా మల్టీ న్యూక్లియస్లు ఎలా వస్తాయి అనేది, మెటల్ బాండ్స్ వేసినప్పుడు ఆ కాన్సెప్ట్స్ అన్ని వేరు. ఇప్పుడు మీ ఫస్ట్ ఇయర్ బీటెక్లో అయితే కనుక అది లేదు. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీని గురించి రాయమన్నారు అనుకోండి పాయింట్, ఈ ఫస్ట్ పాయింట్ రాయండి అంటే మనం ఏం రాయొచ్చు? 2 atoms approach each other. When 2 atoms approach each other, then their atomic orbitals lose their identity. అటామిక్ ఆర్బిటాల్స్ వాటి యొక్క ఐడెంటిటీని కోల్పోతాయి. ఇదిగోని ఇక్కడ రాసిన అటామిక్ ఆర్బిటాల్స్ వాటి యొక్క ఐడెంటిటీని కోల్పోతాయి. మ్యూచువల్లీ ఓవర్లాప్, ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతాయి. అయ్యి దే ఫామ్ న్యూ ఆర్బిటాల్స్, కొత్త ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. ఎవరు కొత్త ఆర్బిటాల్స్? ఇవి. ఈ కొత్త ఆర్బిటాల్స్ని మనం ఏమని పిలవాలి అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని పిలవాలి. అది గైడింగ్ రూల్. ఒకసారి రాద్దామని, రాస్తే క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను నేను. చూడండి ఫస్ట్ పాయింట్, వెన్
two atoms approach each other, their atomic orbitals lose their లేదా lost their identity and mutually overlap to form new orbitals called molecular orbitals. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినటువంటి పాయింట్ ఏంటండి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి పాలీసెంట్రిక్గా ఉంటాయి అని చెప్పాలి. అంటే ఒక న్యూక్లియస్ కాదు, డిఫరెంట్ న్యూక్లియస్లకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పాలి. ఒక నిమిషం పెన్ను రాయట్లా. Molecular orbitals are polycentric and are associated with the nuclei of all atoms ఫార్మింగ్ ది మాలిక్యూల్ని ఫామ్ చేసేటటువంటి అన్ని యాటమ్స్ యొక్క న్యూక్లియై యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాటి మీద ఉంటుంది. కనీసం అండి పెన్ను రాయటం లేదు, మారుద్దాం. 3 ఓన్లీ అటామిక్ ఆర్బిటాల్స్ of same energy bracket లో are nearly same energy and the same symmetry interact significantly. అంటే ఏంటండి, సపోజ్ నేను ఎక్కడన్నా ఇలాగా ఒక 1s ఆర్బిటాల్ తీసుకున్నాను, ఒక యాటంలో ఉన్న 1s ఆర్బిటాల్ తీసుకున్నాను. సపోజ్ ఈ ఫ్లోరినే మాట్లాడదాం. ఫ్లోరిన్లో మనకి ఇక్కడ 1sలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదండి, ఇది 1s, ఇక్కడ కూడా 1sలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఈ రెండు ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అవుతాయి అంతే తప్ప ఇందులో ఉన్న 1s వెళ్ళి ఇందులో ఉన్న 2s తోటి అవదని చెప్తుంది మాలిక్యులర్ ఆర్బిటాల్. ఎందుకంటే దీని యొక్క ఎనర్జీ సేమ్. ఎవరు ఇందులో 1s ఉన్న 1s, ఇందులో ఉన్నటువంటి 1s యొక్క ఎనర్జీ సేమ్. కాబట్టి 1sకి 1sనే కలపాలి అంతే తప్ప ఇక్కడ ఎస్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి దీంట్లోంచి 1s, అక్కడ కూడా ఎస్ఏ ఉంది కదా అని దాంట్లో ఉన్న 2sని కలపద్దు అంటుంది. చూడండి, ఓన్లీ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ ఆర్ నియర్లీ సేమ్ ఎనర్జీ, ఓకే, అండ్ సేమ్ సిమిట్రీ ఇంటరాక్ట్ సిగ్నిఫికెంట్లీ. అవి మాత్రమే ఇంటరాక్ట్ అవుతాయి సిగ్నిఫికెంట్గా. సో ఈ 3 రూల్స్ రాసుకున్న తర్వాత ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయండి. సో మరి ఇంకొక 3-4 రూల్స్ ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. Am I clear? This class will be continued in the next video. Thanks for watching till the end. Thank you.